Jesus was always seeking to find that will. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు కూడా ఆ చిత్తాన్ని కనుగొనడానికి చూస్తూ ఉండేవాడు. That's why he prayed often and sought, cried out. అందుకే ఆయన తరచుగా ప్రార్థన చేస్తూ ఉండేవాడు, వెతికేవాడు, మొరపెడుతూ ఉండేవాడు. And kept himself from sin so that his mind would be clear, so that he'd be sensitive to the voice of the Holy Spirit in little things. ఆయన పాపం చేయకుండా ఉండేవాడు. దాని ద్వారా ఆయన యొక్క మనసు ఎంతో స్పష్టంగా ఉండేది. చిన్న చిన్న విషయాలు కూడా దేవుని దగ్గర నుండి వినడానికి పరిశుద్ధాత్మ యొక్క స్వరానికి ఆయన ఎంతో స్పర్శ కలిగి ఉండేవాడు. He would walk down a road and the Spirit of God would say, "Stop, look up into the tree." And he would do that, and there's a man up there. Ask him to come down, go and stay in his house. ఆయన రోడ్డు వైపు నడుస్తూ వెళ్తూ ఉంటే దేవుని యొక్క ఆత్మ ఈ విధంగా చెప్పాడు, నువ్వు ఇక్కడ ఆగు, ఆ చెట్టు పైకి చూడు, అక్కడ ఒక మనిషి ఉన్నాడు, ఆ మనిషి యొక్క ఇంట్లోకి నువ్వు వెళ్ళు. This is how the Holy Spirit led him. ఈ విధంగా పరిశుద్ధాత్ముడు ఆయన నడిపించాడు. He would be by the Sea of Galilee, and the Spirit of God would say, "Go to Tyre and Sidon," which is a 70-kilometer walk. ఆయన గలిలయ సముద్ర తీరాన ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ ఈ విధంగా చెప్పాడు, నువ్వు తూరు సీదోను ప్రాంతంలోకి వెళ్ళు అని చెప్పాడు. అది 70 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళాలి. And he'd walk there and come back. అక్కడికి నడిచి వెళ్లి మరలా వచ్చాడు. This is how he lived his life. తన జీవితాన్ని ఆయన ఆ విధంగా జీవించాడు. And he's given us an example how God wants us to live our life. దేవుడు మన జీవితాలను మనం ఏ విధంగా జీవించాలని ఆయన కోరుకుంటున్నాడో యేసుక్రీస్తు ప్రభు మాదిరిగా ఉన్నాడు. Constantly listening. ఆయన ఎల్లప్పుడూ దేవుని మాటలు వింటూ ఉండేవాడు. God directing our life. దేవుడు మన జీవితాన్ని